గుంటూరు కారం. ఆట చూస్తావా? ఈ సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం మిక్సిక్ టాక్ తెచ్చుకుని ఓపెనింగ్స్ కొలగొట్టింది. స్టోరీతో సంబంధం లేకుండా కటౌట్ ఉంటే చాలు అనే రేంజ్లో సినిమా టాక్ కి కలెక్షన్స్ కి సంబంధం లేకుండా ఓపెనింగ్స్ కనిపించాయి. మరి ఆ కటౌట్ ఎవరిదో తెలుసా? సూపర్ స్టార్ మహేష్. వేసుకుంటారా, వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అటు వ్యవహారం వేరండి. ఈ సంక్రాంతికి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. దీనితో మిక్స్ టాక్ వచ్చినా స్పందన మాత్రం భారీగా వచ్చింది. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టి తన సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 14 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు తప్పు చేశారు. ఈడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు, మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు నైజాంలో 42 కోట్లు, సీడెడ్లో 13.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో కలిపి 46.25 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్లకు, ఓవర్సీస్ లో హక్కులు 20 కోట్లతో కలిపి మొత్తంగా 132 కోట్ల బిజినెస్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కారం చిత్రానికి మిక్స్ టాక్ వచ్చిన తెలుగు రాష్ట్రాల్లో అద్రిపోయే స్పందన వచ్చింది. క్రమంగా ఇది డౌన్ అవుతుంది. ఈ నేపథ్యంలో 14వ రోజు ఈ చిత్రం ఆంధ్ర తెలంగాణలో కలిపి 22 లక్షల షేర్తో పాటు 40 లక్షల గ్రాస్ ను రాబట్టింది. గుంటూరు కారం మూవీకి 14 రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో 33.08 కోట్లు, సీడెడ్లో 9.52 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 9.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో 5.85 కోట్లు, గుంటూరులో 8.15 కోటి, కృష్ణాలో 6.30 కోట్లు, నెల్లూరులో 3.60 కోట్లతో కలిపి 88.15 కోట్ల షేర్ని 135.65 కోట్ల గ్రాస్ని తీసుకొచ్చింది. గుంటూరు కారం మూవీకి ఆంధ్ర తెలంగాణలో 14 రోజుల్లో 88.15 కోట్లు వచ్చాయి. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.49 కోట్లు, ఓవర్సీస్లో 14.65 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 14 రోజుల్లో ఈ చిత్రానికి 109.29 కోట్ల షేర్తో పాటు 237 కోట్ల గ్రాస్ వచ్చింది. అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా 132 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లగా నమోదైంది. 14 రోజుల్లో దీనికి 109.29 కోట్లు వచ్చాయి. 23.71 కోట్లు రాబడితే ఇక సినిమా క్లీన్ హిట్ స్టేటస్ చేరుకోనుంది. కూతురు ఫిగరే.